తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. 25వ తారీఖు జనవరి రథ సప్తమి. మరి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం. మరి వారి ఆరాధన ఏ విధంగా చేయాలి, రథ సప్తమి ఎలా జరుపుకోవాలో తెలియచేయండి. రథసప్తమి సూర్యుడిని మనం ఎలా అంచనా వేస్తాము? ఆయనకి 7 గుర్రాలని చెప్తూ ఉంటాం. రథసారథి ఆయన కూర్చుని వస్తారు. ఎందుకు 7 గుర్రాలు? 7 గుర్రాల మీద వస్తాడు అని చెప్తారు. దక్షిణాయనకి ప్రయాణం, ఆయనము అంటే ప్రయాణం, ఉత్తరాయణము మొదలైంది కదా. ఉత్తరాయణకి ప్రయాణం. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? తన రథాన్ని 7 గుర్రాలతో తిప్పుకొని ప్రయాణం మొదలు పెట్టేటటువంటి రోజు రథసప్తమి. రథసప్తమి. నీలో ఉండే చక్రాలన్నీ 6 దాటితే 7వది. అంటే ఇక్కడ భగవంతుడిని ప్రత్యక్షంగా ఆరాధించుకునేటటువంటి కాలము మాఘమాసం. సూర్యదేవుడు ప్రత్యక్షం కదా, సూర్యనారాయణమూర్తి అంటాం. ఇక్కడ ఇలా ప్రత్యేకంగా చెప్పుకుంటే ఛాయ, పద్మిని, ఉషా, సంధ్య, ఈ 4 ఆయన భార్యలు. అందుకే పొద్దున్నే అమ్మ మాఘమాసం అనే కాదు, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ బాలభానుడిని చూడండి ఎలా ఉంటాడు, చూడగలం. అప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్వేతపద్మాన్ని ధరించాడంటే చల్లగా ఉన్నాడు. అప్పుడు అంటే అంత తీక్షణంగా ఉండడు. అలాంటి సూర్యుడు ఉదయించే సమయానికి డి విటమిన్ కూడా అప్పుడే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ సమయానికి ఆయన కిరణాలు ఎదురకుండా కూర్చుని కనుక చేసే ప్రతిదీ మనకు ఆరోగ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని. సూర్యుడు తెలుసా అమ్మా చాలా ఏమిస్తాడో తెలుసా? తండ్రితో ఎక్కువ విభేదాలు అవుతూ ఉన్నాయనుకోండి, సూర్యారాధనతో సమసిపోతాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సూర్యారాధనతో దొరుకుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగ కారకుడు సూర్యుడు, మన సూర్యగ్రహం, మన నవగ్రహాల జాతకంలో సూర్యగ్రహం. ఆ సూర్యగ్రహం కనుక లోపిస్తే స్టెబిలిటీ ఉండదు జీవితంలో. వాళ్ళు నిలదొక్కుకోలేరు. ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. అప్పుడు ఈ మాఘపాదివారాలు సూర్య నమస్కారాలను చేయిస్తారు. జాతకంలో సూర్యగ్రహం నీచంలో ఉంటే ఇవి చేయిస్తారు, సూర్య నమస్కారాలని. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే చెప్తారు, మీరు ప్రత్యేకంగా చేయించి పొంగలితో హోమం చేయిస్తారు సూర్యుడికి. చేయండి అమ్మా, చాలా ఫలితం ఉంటుంది. అది కెరీర్లో మీరు ఒకసారి జాతకం చూపించుకుని మీ జన్మ జాతకంలో సూర్యుడు నీచంగా ఉంటే బ్రాహ్మణ్ణి సంప్రదించి, మంచి బ్రాహ్మణ్ణి, ఇది చేసుకోవచ్చట కదండి, మీరు చేస్తారా అని అడగండి. చాలా ఫలితం ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు. తర్వాత ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన 7 రంగులు. రెయిన్బో ఏ కలర్లో ఉంటుంది? 7 రంగులు తనలో కలిపేసుకుని వచ్చేటటువంటి తీక్షణమైన ఛాయ. అప్పటి నుంచి ఏదైనా ఎండలు మండిపోతుంటాయి. అక్కడి నుంచి ఆదివారం నాడు ఏం చేయాలి? సూర్యుడికి అర్ఘ్యం ఏమీ చేయలేరమ్మా. సూర్యోదయానికి స్నానం చేసేసి ఎదురుగుండా నిలబడి ఒక నమస్కారం, నమస్కార ప్రియ విష్ణు కదా, నారాయణమూర్తికి, సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకోండి, చాలా విశేషం. తర్వాత ఇచ్చే అర్ఘ్యం, ఒక ఎర్ర చెంబులో నీళ్లు తీసుకుని అందులో ఎర్ర పువ్వు, ఎర్రటి అక్షతలు వేసుకుని సూర్యుడు ఎదురుగుండా నిలబడి అర్ఘ్యం వదిలేయండి. ఇది సూర్యోదయం సమయానికి అయిపోవాలి, మధ్యాహ్నం 12ంటికి కాదు. రోజు తలస్నానం ఏం అక్కర్లే, ఆదివారం అయితేనే చేయండి. మాఘస్నానం ప్రత్యేకత కదా, ఆదివారం చేయండి. ఆదివారం చేసుకుని క్షీరాన్నం ఉండి ప్రత్యక్ష భగవానికి నివేదన పెట్టి ప్రసాదం కింద స్వీకరించండి. ఇంకా చిన్న శ్లోకాలు చెప్తాను నేను, అవి చేసుకోండి. మిత్ర రవి సూర్య భాను ఖగపూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవితృవర్క భాస్కరేభ్యో నమః. ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం వదలండి. ద్వాదశాదిత్యులు అన్నమాట వీళ్ళు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ణ కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ విపుర్ధుత శంఖచక్ర. ఆ తర్వాత ఇది అర్ఘ్యం వదులుకున్నప్పుడు చెప్పుకోండి. తర్వాత అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ సూర్యనారాయణ పాదోదకం పావనం శుభం. చేతిలో కాసిన నీళ్లు పోసుకుని ఆయన కిరణాలు పడేలాగా లోపలికి తీసుకున్నారంటే సర్వ వ్యాధులు, అన్ని బాధలు తీరిపోతాయి. ప్రత్యక్ష దైవం కదమ్మా సూర్యనారాయణమూర్తి. ఇవి చదువుకోండి, చదువుకుని చక్కగా అర్ఘ్యం వదలండి. వదిలి
చక్కగా ఎప్పుడూ చేయలేరు. ఈ మాఘమాసం నెల రోజులైనా పొద్దున్నే చెప్పారుగా, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ చల్లగా ఉన్నటువంటి బాలభాస్కరా నీకో నమస్కారం. మా చిన్నప్పుడు మా నాయనమ్మలు ఈ శ్లోకాలు మంత్రాలు చదవకపోయినా బాలభాస్కరా నీకే నమస్కారం, మధ్యాహ్నం భాస్కరా నీకే నమస్కారం, ఉదయ భాస్కరా నీకే నమస్కారం, సాయంకాలం భాస్కరా నీకే నమస్కారం అని ఈ రెండు చేతులు ఇలా ఇలా అనుకునేవారమ్మా వాళ్ళు సూర్యోదయానికి ప్రతిరోజు. అందుకే వాళ్ళు 90 ఏళ్ళు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు. ఇంకా మా అమ్మగారు రోజు చేస్తారు. ఆవిడకి 80 సంవత్సరాలు, షుగర్ లేదు, బీపీ లేదు, హాయిగా టీవీ చూస్తుంది. ఆవిడకి ఏం లేవు అంటే అదే మరి ప్రతిరోజు ఆవిడ సూర్యుడికి నమస్కారం. ఆ ఉదయించే సమయానికి మొహం కడుక్కుంటుంది, కాళ్ళు చేతులు వెళ్తుంది, పెద్దది అయిపోయింది కదా, చలికి లేవలేకపోతే వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేస్తుంది. అంటే ప్రత్యక్షంగా ఆరోగ్యకారకుడు అమ్మ సూర్యుడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత ఈ రోజు రథసప్తమి రోజు ప్రత్యేకించి క్షీరాన్నం వండడం ఆవు పాలతో ఆ స్వామివారు ఎదురుగుండా వండి చెరుకు గడతో కడుపుతూ ఉంటారు కొంతమంది. అలా చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి పిడకలు ఏర్పాటు చేసి పిడకల మీద వండుతూ ఉంటారు. ఆ అవకాశం ఇప్పుడు ఆమెకి లేదు కాబట్టి గ్యాస్ మీదే బాల్కనీ కిటికీ తీస్తే ఆమె కిరణాలు పడితే వండి అసలు బాల్కనీలో సూర్యుడికి చూపించి, ఎందుకంటే కిరణాలు ఎక్కడున్నా చొచ్చుకొస్తాయి, ఒక చోట ఏం ఆగవు. అందుకని అక్కడ భావించండి. భావనా మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః ఈ నామం చదువుకుని హాయిగా నైవేద్యం పెట్టి ఇంటిల్లిపాది ప్రసాదం కింద తీసుకోండి. ప్రత్యేకించి పాలు పొంగించిన రోజు ఆదివారం కానీ రథసప్తమి కానీ తరిగిన కూర తినరాదు. అందుకే చిక్కుడుకాయలు ప్రత్యేకంగా వస్తాయి. చిక్కుడుకాయలు గిల్లి కూర చేస్తారు. తరిగిన కూర భుజించరాదు, రాత్రి భోజనం చేయకూడదు. 4 ఆదివారాలు రథసప్తమి ఈ నియమం ఖచ్చితం. చక్కగా వివరించారమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి.